నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. సాక్షి కార్యాలయం పైన టీడీపీ వాళ్ళు దాడి చేసినారు. దీనికి సంబంధించి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా కొమ్మినేని మాట్లాడిన మాటల్లో పరమార్థమైంది తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్కారం మేడం, సాక్షికి సంబంధించి ప్రముఖ మీడియా ఛానల్ దాంట్లో కొమ్మినేని గారు ఆయన డిబేట్లో మాట్లాడుతూ అమరావతిలో చాలామంది వేసలు తయారవుతున్నారు అనే విధంగా ఆయన కామెంట్ చేయడం, దాని తర్వాత టీడీపీ వాళ్ళు సాక్షిపై దాడి చేయడం, ఆయన అరెస్ట్ చేయడం. కానీ ఇక్కడ దారుణమైన సంఘటన ఏంటంటే చాలామంది కొమ్మినేని మాట్లాడిన మాటలు సమర్థిస్తూ మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆయన కూడా మాట్లాడుతూ వీళ్ళంతా కూడా రాక్షసులు, పిశాచులు, సంకర జాతికి చెందిన వాళ్ళని కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నోరు జారిండి. వీళ్ళిద్దరిపైన ఏం చెప్తారు మేడం? అసలు వాళ్ళు ఒక రాజకీయ ఉద్దేశంతో ఆ టీవీ ఛానల్లో ప్రోగ్రాము, అది ప్రీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. వాళ్ళు ఇలా మాట్లాడాలి అనుకుని వచ్చారు అక్కడికి. ఇప్పుడు మనకి ధోరణి తెలిసిపోతుంది, ఇది మధ్యలో వచ్చిన టాపిక్కా లేకపోతే ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో భాగంగా వచ్చిందా లేకపోతే ఇది కావాలని మాట్లాడారా అనేది అర్థమైపోతుంది. వాళ్ళు కావాలి అని ఈ టాపిక్ని తీసుకున్నదే, దీన్ని టాపిక్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దానికి అసలు మూలం ఏంటి అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో దేంట్లోనో ఒక పేపర్లో ఒక నివేదిక వచ్చింది. అదేంటి అంటే, దేశంలో 5 ప్రధాన నగరాల్లో వేశ్యావృత్తి ప్రబలిపోతుంది, సంవత్సరానికి పర్సంటేజ్ పెరుగుతుంది. దీంట్లో మొదటి 5 స్థానాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి అని పర్సంటేజ్ల ప్రకారం మాట్లాడారు. మాట్లాడితే దానిని రాష్ట్రం మొత్తానికి మొత్తంలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడారు. కానీ వీళ్ళు మాట్లాడింది ఏంటి? వీళ్ళు అమరావతి పరిసర ప్రాంతాలు అని మాట్లాడారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో వేశ్యావృత్తి ఎక్కువైపోయింది కాబట్టి మీరు ఇక నుంచి అమరావతిని దేవతల రాజ్యంగా మాట్లాడకండి, దేవతల రాజధానిగా అని మీరు అనకండి అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడి, ఇది ఇక నుంచి వేశ్యల రాజధాని అన్నట్లు మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడుకుంటూ వచ్చి దానికి ఈయన ఒక 150 స్వచ్ఛంద సంస్థలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పౌష్టికాహార లోపం వస్తే వాళ్ళందరికీ తిండి పెడుతున్నారు, ఆ ఏరియాలో ఎయిడ్స్ కూడా బాగా ప్రబలిపోయింది అని చెప్పుకుంటూ వచ్చారు కృష్ణరాజు గారు. ఇది పూర్తిగా నిరాధారమైన విషయం. ఎందుకంటే 150 స్వచ్ఛంద సంస్థలు, 145 స్వచ్ఛంద సంస్థలు అమరావతి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అని చెప్పటం ఒట్టి బూటకమైన మాట. ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నదే ఒక 50 గ్రామాలు. మనం ఏదైనా ఒక రేడియస్ తీసుకుంటే ఆ జిల్లాలో ఇప్పుడు అమరావతి అది అమరావతి జిల్లానా లేకపోతే ఏదో ఒక జిల్లా అయ్యి ఉంటుంది కదా, ఆ జిల్లా మొత్తంగా కూడా విజయవాడ, గుంటూరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విజయవాడ, గుంటూరు ప్రకారంగా చూస్తే కూడా 150-145 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయంటే జిల్లాకు సంబంధించి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఆ ఏరియా గురించి కదా వాళ్ళు చెప్పారు. పరిసర ప్రాంతాలంటే ఏమొస్తాయి? కృష్ణా, గుంటూరు జిల్లా వస్తాయి, అంతే కదా. ప్రకాశం జిల్లా దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు కదా. మరి ఈ 2 జిల్లాల్లో 145 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయా? అలాగే ఎయిడ్స్ ప్రబలింది అని చెప్తున్నారు. అసలు ఇవాళ ఎయిడ్స్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోవట్లే. అది ఒక టాపిక్ కాదు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లే ఎయిడ్స్ గురించి. అంటే ఎయిడ్స్లో కూడా లేరని కాదు, ఉంటారు. కానీ ఎయిడ్స్ చాలా వరకు నిరోధించబడింది. అంటే దానిని మనం ఎఫెక్టివ్గా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రభుత్వాలు విశేష కృషి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎన్జిఓలు అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఎయిడ్స్ని ఎదుర్కోగలిగారు, ఎయిడ్స్ అనే భూతాన్ని. మరి అలాంటప్పుడు అక్కడ ఎయిడ్స్ ఉందని నువ్వు ఎట్లా చెప్తావు? పైగా ఎయిడ్స్ ఏమి ఉంటే గనక వేశ్యావృత్తి వలన ఎయిడ్స్ వస్తుంది అని మనం అనుకుంటే అది వాస్తవం కూడా కాదని కాదు. మరి అలాంటప్పుడు కలకట్టాలో
వేశ్యావాటికలు ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి వేశ్యావాటికలు. మరి అక్కడ ఎక్కువ రావాలి కదా, అవును. ఇక్కడ ఎలా వస్తుంది? అంటే మొత్తానికి అమరావతిలో మంచి లేదు, చెడు ఉంది, అంత చెడు, రోగాలు ఉన్నాయి, వ్యాపారం నడుస్తుంది, ఎవరు అక్కడ ఉండొద్దు, ఎవరు ల్యాండ్స్. పైగా ఇంకొకటి ఏంటి వాళ్ళు చెప్పదలుచుకున్నది, అమరావతిలో అది ఒక పవిత్ర భూమి అని మీరు అంటున్నారు, కానీ అక్కడ జరిగే అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి, ల్యాండ్ దందాలు జరుగుతున్నాయి, కమిషన్ల వ్యవహారం జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఏవేవో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు జరుగుతున్నట్టు అని అని వాళ్ళు అన్నారు. అయితే దీని మీద అందరికీ కోపం వచ్చింది. వాళ్ళు మాట్లాడింది ఏ మాత్రం కరెక్ట్ కాదు. అసలు నివేదికలో ఉన్నది వేరు, వీళ్ళు మాట్లాడింది వేరు, వీళ్ళు కావాలనే మాట్లాడారు. సరే, దాన్ని కొంతమంది వ్యతిరేకించినప్పుడు వీళ్ళు పెద్ద మనిషి తరహాగా చేయాల్సింది ఏంటంటే వినమ్రంగా, మేము అలా అనుకోలేదు, అనుకోకుండా చర్చకు దారి తీసింది, బాధపడుతున్నారు కదా, మీరు బాధపడకండి, క్షమించండి అంటే అయిపోయేది సింపుల్గా. నిప్పుల్లో నీరు పోసినట్టు అయిపోయి ఉండేది. వాళ్ళు కూడా ఇంత అల్లరి చేసేవాళ్ళు కాదు. కానీ మీరేం చేశారు, అగ్నికి ఆజ్యం పోసినట్టు మళ్ళీ ఆ కృష్ణరాజు అని ఆయన వచ్చేసేసి నేను అలా కాదు నేను అన్నది, నేను ఇలా అన్నాను అని అప్పుడు నివేదిక గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ నివేదికలో అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలోనే వేశ్యావృత్తి ఉంది అని చెప్పి ఉందా ఆ నివేదికలో? ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతేనా? అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలేనా? ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు వేశ్యావృత్తికి ఏమనాలి చిరునామాలుగా ఉంటాయి. గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, గుంటూరు చిలకలూరుపేట కావచ్చు, లేకపోతే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు ఉంటాయి. మరి ఉన్నంత రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నదానికి మీరు కేవలం అమరావతి దగ్గరే అని అనడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి? అమరావతిని వీలైనంత వరకు తొక్కేయాలి, ఆ అమరావతి అనే భావననే మీరు పాత్ర వేయాలి, మీ ఉద్దేశం అది. అందుకు మీరు ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సరే, ఇవన్నీ చాలనట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని ఎప్పుడైతే కేఎస్ఆర్ని అరెస్ట్, సందర్భం ఏంటి? పైగా ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోవటాలు. మీరు ఇప్పుడు ఇంత పెద్ద విషయం మాట్లాడారు, ఈ విషయం మాట్లాడినందుకు మీరు ట్రోల్ అవుతారు అని ఆయన తరఫున ఈయన వకాలతో పుచ్చుకోవటం, అయినా పర్వాలేదు చూసుకుందామని ఆయన చెప్పటం, ఇంత చేసి ఇప్పుడు ఆ కృష్ణరాజు ఎక్కడున్నాడో తెలియదు, పరారీలో ఉన్నాడు. ఈయన కేఎస్ఆర్ అరెస్ట్ అయ్యాడు. దీన్ని పురస్కరించుకుని అసలు ఎంతంత అల్లరి చేస్తున్నారేంటి ఈ ఆడవాళ్ళు, ఎక్కడ ఆడవాళ్ళు, అసలు వీళ్ళు ఆడవాళ్ళేనా, పిచాచాల మాదిరి తయారయ్యారు వీళ్ళు, దెయ్యాల మాదిరి ఉన్నారు, వాళ్ళు కూడా చాలా నయమే, వాళ్ళు అనార్గనైజ్డ్గా చేస్తారు. మరి ఆయన ఎప్పుడు చూశాడు దెయ్యాలు పిచాచాలు క్రైమ్ చేయటం? వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు, ఇది మరింత భయపెడుతుంది నన్ను అని చెప్పి ఎక్కడ దొరికింది శంకర్ జాతి అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ చాలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు ఏంటి అంటే, నిన్న కూడా కేఎస్ఆర్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీరెడ్డి గారికి ఈ సంగతి అంతా చెప్పాను, వాళ్ళు నన్నేమి అనలేదు కాబట్టి కోర్టులు కూడా నన్నేమి అనటానికి వీల్లేదు అన్నట్టుంది ఆయన ధోరణి. ఏదో వాళ్ళిద్దరు ఏదో రాజ్యాంగం రాసినట్టు అంబేద్కర్ లాగా వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈయన మాట్లాడిన దానికి శిక్ష పడదు కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఆయన శిక్ష పడదు. పైగా అవసరమైతే నేను వాళ్ళిద్దరికన్నా సారీ చెప్తా కానీ జనాలకు నేను సారీ చెప్పను అన్నంత లెవెల్లో ఆయన ప్రభుభక్తిని ఆయన చాటుకున్నాడు. పైగా రాణి గారి మీద ఏగ వాలనివ్వను అన్నట్లుగా, సాక్షి మీద ఏగ వాలనివ్వను అన్నట్లుగా, ఏదున్నా చెడు నేను తీసుకుంటాను, మంచి సాక్షికి ఇస్తాను అన్నంత పెద్ద హృదయాన్ని ఆయన చాటుకున్నాడు కేఎస్ఆర్. సరే, చాటుకున్న 24 గంటల్లో ఆయన అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఏది ఏమైనా చాలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు. ఒకానొక సందర్భంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని, మహిళా రైతుల్ని వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు ఇప్పుడు నిన్న 2 పెయిడ్ ఆర్టిస్టులు కలిసి అక్కడ కూర్చుని మాట్లాడింది.
అవునా? గతంలో కూడా ఈ విధంగానే కామెంట్స్ చేసినారు. ఈ విధంగానే కామెంట్స్ చేశారు. అసలు వీళ్ళు కదా ఇంటర్వ్యూకి వస్తే ఎంత, వీళ్ళు కదా ఉద్యోగాలు తీసుకుని, డబ్బులు తీసుకుని, వీళ్ళు కదా పెయిడ్ ఆర్టిస్టులు నిజానికి. అవును. కానీ భూములు ఇచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. వాళ్ళ కూకటిపల్లి ఆంటీలు అన్నారు, పట్టు చీరలు కట్టుకుంటున్నారు, నగలేసుకుంటున్నారు, ఇలా రకరకాల మాటలు మాట్లాడారు ఆ మహిళల్ని. వాళ్ళని కొట్టారు, వాళ్ళని బట్టలోడ తీసి మరీ కొట్టారు, రక్తాలు వచ్చేటట్లు కొట్టారు, వాళ్ళని ఉద్యమం చేయనీకోకుండా ఇంత చేశారనే కక్ష అనమాట, అక్కసు అనమాట. ఆ అక్కసు మనం ఎంత అమరావతిని లేకుండా చేద్దామని చేస్తే ఈ మహిళలు అమరావతిని ఎంత ఇదిగా సాధించుకున్నారు కాబట్టి ఈ మహిళల మీద మాకు ఇంత కక్ష ఉంది అని వాళ్ళ కక్ష అంతా చూపించేసుకున్నారు ఆ ఇద్దరు, ప్లస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. పైగా ఇంకో ఇద్దరు ఎవరు అంటే ఆ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు. వాళ్ళు కూడా ఏమీ ప్రకటన ఇవ్వకపోవటం వెనకమాల ఏమనిపిస్తుంది? వీళ్ళందరికీ ఇష్టం ఇలా మాట్లాడటం, అమరావతిని ఇలా మాట్లాడడం వీళ్ళందరికీ బురద జల్లడం. వీళ్ళున్నంత అమరావతి సజావుగా జరగటం వీళ్ళకి ఇష్టం లేదు. ఈ పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనప్పటికీ 50 చోట్ల కేసులు నమోదైనవి, 50 పోలీస్ స్టేషన్లో కేఎస్ఆర్ పైన. ఇప్పుడు కేఎస్ఆర్ రేపు కృష్ణరాజు దొరికినా అంతే అవుతాయి, వీళ్ళందరూ ఫైల్ చేస్తారు. ఇప్పుడు సంకరజాతి అన్నందుకు గాను సజ్జల గారి మీద కూడా కేసు అయ్యే అవకాశం ఉంది. మాట్లాడారు. అసలు ఈ విషయం మొత్తం మీద ప్రజలకి, అమరావతి ప్రాంత ప్రజలకు సారీ చెప్పకపోవటం, భారతి గారి దీనికి కూడా ఆవిడ మొండితనానికి కూడా మహిళగా అది కూడా ఆమె తాడేపల్లి ఏరియాలోనే ఉంటుంది, వాళ్ళ ఇల్లు తాడేపల్లిలోనే. సరే, ఏది ఏమైనా వీళ్ళందరూ స్పందించకపోవటం వెనకమాల, స్పందించినా సరిగా స్పందించడం అంటే నెగిటివ్గా స్పందించారు వీళ్ళు, పాజిటివ్గా స్పందించాల. డైజెస్ట్ చేసుకోలేకపోవటం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరి నెత్తి మీద వాళ్ళు భస్మాసుర హస్తాలు పెట్టుకొని వైసీపీ పార్టీని భూస్థాపితం చేసేదానికి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆ మహిళలకి మట్టుకు భరోసా ఏంటి అంటే వాళ్ళు కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యేది, ఇంకా చట్టం తన పని తాను చూసుకుంటుంది. ఓకే మేడం, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.